డిగ్రీ కాలేజ్ ప్రాంగణం నుంచి ఇవాళ మంథిని నియోజకవర్గ ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ గారికి జ్ఞానోదయం కలగాలని, వారి ఆలోచనలలో మార్పు రావాలని, ఈ సమాజాన్ని వాడుకొని మోసం చేసే అటువంటి పద్ధతుల నుంచి విముక్తి కావాలని ఎంతసేపు కుట్రలు కుతంత్రాలు, ఎవరైనా ఎదురు తిరిగితే వారి మీద గంజాయి పెట్టింతా అని, కేసులలో ఇరికిస్తా అని ఆలోచనల నుంచి బయటికి రావాలి. పాటలు చూస్తే, ప్రచారం చూస్తే శ్రీధర్ అన్న జోరు చూడని పాటలు, ఆ శ్రీధర్ అన్నకు చదువుకుంటే ఉన్నమతి పోయిందనేది మన మంతిల్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీని చూస్తే అర్థమవుతా ఉన్నది. ఈ డిగ్రీ కాలేజీ కూడా వీరి తండ్రి గారో వీరో ఇక్కడ పిల్లల చదువులు బాగుండాలని తీసుకొస్తే రెగ్యులర్గా వాళ్ళ కృషితోటి రాలేదు. ఆ రోజు ఉన్నటువంటి విద్యార్థి కొండేల మారుతి గారు అమరణ నిరాహార దీక్ష చేస్తే ఈ కాలేజ్ వచ్చింది. వీళ్ళ తండ్రి గారి పుణ్యం కూడా లేదు. ఇలా మా తండ్రి గారి పుణ్యం లేకుండా వచ్చిందని, ఇక్కడ ఎవరు చదువుకోవద్దని, ప్రయోజకులు కావద్దని దీన్ని తీసుకొచ్చి మంతిని ఊరవతల 4 కిలోమీటర్ల దూరంలో పట్టించింది. ఇది మల్లెపల్లి శివార్లో ఉంది వాళ్ళ. కనుక నోరు విప్పితే సిపాయి మాటలు, చదువుకున్న సన్నాసి కన్నా కొంతనన్నా చదువులేని సన్నాసి కన్నా తెలివి ఉంటుంది. చదువుకున్న సన్నాసి ఇవాళ దుద్దిల శ్రీధర్ అంతానికి మన మల్లెపల్లి శివారులో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీని చూస్తే అర్థమవుతా ఉన్నది. నేను కాలేజీలు తెచ్చినా, జేఎన్టీ తెచ్చినా, పాలిటెక్నిక్ తెచ్చినా అని మాట్లాడుతున్న దుద్దిల శ్రీధర్ కళ్ళు తెరువు. నీ జేఎన్టీలో మంత్రికి సంబంధించినటువంటి వాళ్ళు 72 మంది ఉంటే 1118 మంది బయటి వాళ్ళు ఉన్నారు. 1118 మంది బయటి వాళ్ళు ఉంటే 72 మంది మంత్రినోళ్ళు ఉన్నారు. దీంట్లో మంత్రినోళ్ళకి ఏం ప్రయోజనం జరిగిందో జవాబు చెప్పాలి. అంతేకాకుండా నీ పాలిటెక్నిక్లో 100 మంది ఉంటే 16 మంది మంత్రినోళ్ళు ఉన్నారు. నువ్వు తెచ్చిన పాలిటెక్నిక్ జేఎన్టీ మంత్రి నియోజకవర్గ ప్రజలకు ఏమి ఉపయోగపడుతున్నది, ఇక్కడ విద్యార్థులకు ఏమి ఉపయోగపడుతున్నదో ఈ సమాజానికి జవాబు చెప్పాలి. కొద్దో గొప్ప ఐటీఐ ఏది ఉపయోగపడుతున్నది, ఆ ఐటీఐ బిల్డింగ్కి పర్మనెంట్ బిల్డింగ్ లేదు, హాస్టల్ లేదు. ఐటీఐ తెచ్చినావు, దానికి అనుబంధ ఏవైతే ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఫ్యాక్టరీలో ఇతరత్ర వారికి సంబంధించినటువంటి ఏమీ కూడా తీసుకురాలేదు. అదే నీ డిగ్రీ కాలేజీలలో 100కు 100% నీ నియోజకవర్గ బిడ్డలు, ఈ మట్టిలో పుట్టిన బిడ్డలు, నీకు ఓటు వేసిన ప్రజలలో 80% ఈ కాలేజీలలో చదువుకునేటువంటి బిడ్డలు డిగ్రీ కాలేజీలు కావచ్చు, జూనియర్ కాలేజీలు కావచ్చు, ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, అంగన్వాడీ సెంటర్లు కావచ్చు. దీని మీద ఇప్పటి వరకు నీ దృష్టి లేదు. 20 నెలలు అయిపోయింది. ఇక్కడ మేము ఒక బిల్డింగ్ తీసుకొచ్చినాం, పని మధ్యలో ఆగిపోయింది. కనీసం దాన్ని మొత్తం పూర్తి చేసేటువంటి సోయి లేదు నీకు. మళ్ళీ నేను కాలేజీలు తెచ్చినా, మేము చదువులను ప్రోత్సహిస్తావు, నువ్వు గంజాయిని ప్రోత్సహిస్తావు. ఎవరైనా నీకు ఎదురు తిరిగితే గంజాయిలో పెట్టాలనా, ఏ కేసులో ఇరికించాలనా, నాకు ఎదురు లేకుండా చేసుకోవాలన్నటువంటి నీచమైన వ్యక్తి ఈ దేశంలో ఎక్కడున్నాడంటే అది నువ్వు మాత్రమే, అది నీకు మాత్రమే చెల్లింది. నువ్వు రెడ్ హ్యాండెడ్గా గంజాయి కుట్ర చేసి దొరికిపోయిన దొంగవు. కనుక నువ్వు శ్రీధర్ అన్న పాటలు వేసుకొని గొప్పలు చెప్పుకునే అటువంటి విషయాలలో గొప్పగా ఉండాలి. ఇవాళ డిగ్రీ కాలేజు ఇక్కడికి పిల్లలు వస్తలేరు. 360 ఉన్నటువంటి స్ట్రెంత్ ఉండేటువంటి కాలేజీలో 125 మంది బలవంతంగా వాళ్ళు వస్తున్నారు. మళ్ళీ 2వ సంవత్సరం 3వ సంవత్సరం పోయే వరకు తగ్గుతూ ఉన్నారు. మేము ఆ రోజు మంత్రికి ఈ కాలేజీని షిఫ్ట్ చేయాలని ప్రతిపాదన పెట్టినాం. నువ్వు షిఫ్ట్ చేయిస్తలేవు, కనీసం ఇక్కడ వసతులు కల్పించే ప్రయత్నం చేస్తలేవు. ఆ రోజున మేము అధికారంలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఎగ్జామ్స్ ఫీజు కట్టి ఎంకరేజ్ చేసినాం. నేను ఒకసారి అధికారంలో ఉంటే ఈ కాంపౌండ్ వాల్ అయినా కట్టించిన. నువ్వు దీనికి ఏదో నామిక వాస్తే ఒక బిల్డింగ్ తీసుకొచ్చి
దీన్ని ఇప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫోజులు కొట్టినవి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినావు 20 నెలల నీ జేఎన్టీ కాలేజ్ మంత్రికి ఏం అవసరం? దాంట్లో మంత్రి బిడ్డలు ఎంతమంది చదువుతా ఉన్నారు? నువ్వు నీకు ఓటేసినటువంటి కుటుంబాల నుంచి 72 మంది. నీ జేఎన్టీలో చదివేది మంత్రి నియోజకవర్గ పిల్లలు 72 మంది, 1118 ఉంటే దానిలో 72 మంది చదువుతున్నారు. అవమానపడు. ఇంకా కూడా మోసం చేస్తానికి, ఇంకా కూడా ఈ సమాజాన్ని వణిచివేసి చదువులకు దూరం చేసినటువంటి దుద్దిళ్ళ కుటుంబం, ఓట్లు వస్తే నోట్ల సంచులు పట్టుకొని వచ్చి కుట్రలు కుతంత్రాల మీదనే బతికేటువంటి నీ కుటుంబం ఖచ్చితంగా ఈ పుట్టమధు నువ్వు నన్ను మొత్తానికే చంపేస్తే తప్ప నేను వదిలిపెట్టగాక వదిలిపెట్టా. నువ్వు నీ భయభ్రాంతులకు గురి చేసేటువంటి పద్ధతి, కేసులలో ఇరికిచ్చేటువంటి ప్రయత్నాలు, దీనికి పుట్టమధు వణుకుతాడు అనుకుంటున్నావు శ్రీధరన్న. అది సాధ్యం కాదు. నా కంఠంలో శ్వాస ఉన్నంత వరకు నీ కుటుంబం యొక్క నీతి నిజాయితీ సమాజం ముందు నుంచుతా. నా సమాజానికి తెలుస్తలేదు కావచ్చు, నా ప్రయత్నం మాత్రం కొనసాగుతుంది. నువ్వు అనుకుంటున్నావు పుట్టమధు ఒకటి నాకు ఎదురు వెళ్ళిపోతే నాకేమి ఉండదని అనుకుంటున్నావు. నా శ్వాస మూసేస్తే తప్ప, నా కంఠంలో శ్వాసను తీసేస్తే తప్ప నీ కుటుంబం, నీ దుద్దిళ్ళ కుటుంబం మా సమాజాన్ని వాడుకొని 40 సంవత్సరాలుగా మమ్మల్ని అణిచివేస్తూ ఇవాళ డిగ్రీ కాలేజీని చూసి అవమానపడు. నువ్వు 20 నెలల మంత్రివైనవు. ఈ కాలేజీలో చదువుకున్న కుటుంబాలు, ఆ పిల్లల కుటుంబాలు నీకు ఓట్లు వేసినాయి. వాళ్ళతో నువ్వు అందలం ఎక్కినావు. నీ తమ్మునికి పదవి వచ్చిందంటే మొన్న ఈ నియోజకవర్గ ప్రజలు, నీ జోకర్ తమ్ముడు ఇప్పుడు ఎందుకు వస్తలేడు? ఇక్కడికి వచ్చి సేవ చేయొచ్చుగా. నీ శ్రీపాదరావు ట్రస్ట్ ఉన్నదన్న దొంగ ట్రస్టు, ఆ ట్రస్ట్ తోటి ఏమైనా సేవ చేయొచ్చు కదా. అంటే ఎవరైనా ఎదురు పడితే ఏది అంట్లో ఇరికియాలి, ఏ కుట్ర చేయాలి. కుట్రలు కుతంత్రాలకు నిలువుటెద్దు కుటుంబం నీ దుద్దిళ్ళ కుటుంబం. దానికి ఇంకొక వేరే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. మోసాలకు ఎక్కడైనా ఉన్నది ఒక కుటుంబం అంటే అది ఈ దేశంలో దుద్దిళ్ళ కుటుంబం మాత్రమే అనేది వాళ్ళ అర్థమైపోయింది. కనుక ఈ డిగ్రీ కాలేజీలు ఇప్పటికైనా కళ్ళు తెరువు. నీ మంత్రి బిడ్డలు డిగ్రీ కాలేజీలలో, జూనియర్ కాలేజీలలో, ప్రైమరీ స్కూళ్ళల్లో, అంగన్వాడీ స్కూళ్ళల్లో చదువుకుంటారు. దీనిని బలోపేతం చేయి. శ్రీధరన్న ఏం చేస్తున్నావు? శ్రీధరన్న పేరు పెట్టుకున్నావు కదా. పాటలలో మాత్రం శ్రీధరన్న, పిలిస్తే మాత్రం సారు, దురా. నీ కాళ్ళు మొక్కది నువ్వు ఎవరికి చూస్తలేవు. నిన్ను సారు అనేది నువ్వు ఎవరిని పలకరించవు. మరి పాటలలో ఎందుకన్నా నీ పేరు శ్రీధరన్న? శ్రీధరన్న అని పిలిస్తే పలుకుతావా? శ్రీధరన్న నువ్వు సమాజానికి తెలవాలి. తెలిపడానికి కోసం ఖచ్చితంగా పుట్టమధు మాత్రం విశ్రమించడు. ఈ సమాజాన్ని మేలుకొలుపుతా. మీకు ఈ ప్రజాక్షేత్రంలో శిక్ష విధించేటట్లు ముందుకు నడుస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాలేజీలో అనేక సమస్యలు నీ జోకర్ తమ్ముడన రావాలి. పదవి ఇప్పించిన కదా ఒక దొంగ పదవి, ఆ పదవి పట్టుకొని పోలీస్ ఎస్కార్ట్లు పెట్టుకొని తిరుగుతుండు కదా నీ తమ్ముడు. పంపి ఇక్కడికి నీ శ్రీపాదరావు దొంగ ట్రస్ట్కి ఇట్లుంటే ఇక్కడికి తీసుకొచ్చి సేవలు చేయించు. ఈ కాలేజీకి ఒక బస్సు పెట్టు. మంత్రి బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి ఒక బస్సు పెట్టు. పిల్లలు అక్కడ దిగుతూ ఇక్కడికి సునాయాసంగా వస్తారు. తీసుకొచ్చినావు కదా, 100 కోట్లు ఖర్చు పెట్టినావు కదా నువ్వు. ఇక్కడ మేము మొదలుపెట్టినటువంటి బిల్డింగ్ కట్టలేనటువంటి చేతగాని దద్దమ్మవు నువ్వు. కనుక ఇవన్నీ కూడా ఈ సమాజం అర్థం చేసుకోవాలి. ఆక్రోశంగా ఆవేదనతో మాట్లాడడానికి కారణం ఏంటంటే ఈ కుటుంబానికి 40 సంవత్సరాలు ఈ నియోజకవర్గ ప్రజలు ఓట్లేసిండ్రు. నేను కాలేజీలు తెచ్చినా అంటే నువ్వు నీ కాలేజీలలో ఏం ఉపయోగపడుతుంది మంత్రి పిల్లలకు? కనుక ఇది తస్మత్ జాగ్రత్త. ఈ దుద్దిళ్ళ కుటుంబాన్ని ఈ నియోజకవర్గ సమాజం ముందు దోషిగా ఉంచుతా. అది జరుగుతుంది. నువ్వు అనుకుంటున్నావు ఆ ఊక దంపుడు భయపెట్టించులకు పుట్టమధు వెనుకపోతాడు అనుకుంటున్నావు. ఈ కంఠంలో శ్వాస ఉన్న వరకు బిడ్డ మీ కుటుంబాన్ని దోషిగా నిలబెడతా. అది జరుగుతుంది. జై తెలంగాణ.